అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభాస్ అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ రాబోతుంది. ఇప్పటికే కల్కి 2898 ADతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా అలాగే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ కూడా రెడీ అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఆగస్టు 17న జరగనుందని, సెప్టెంబర్ 21న తమిళనాడులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మొన్నటి వరకు చాలా రకాల వార్తలొచ్చాయి. ఇక అనుకున్నట్టే నేడు మేకర్స్ పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ ను లాంచ్ చేశారు. అయితే అధికారిక సమాచారం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలలో ప్రభాస్ బ్లాక్ డ్రెస్ లో చాలా కూల్ గా దర్శనమిచ్చాడు. ఇక ఈ సినిమా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉన్న కథతో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కు ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుందని మొదటి టాక్ వచ్చింది. అయితే తాను నటించడం లేదని ఆమెనే స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ పూజా రోజునే ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని కూడా టాక్ అయితే వచ్చింది. ఇక ఆ సమయం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది ప్రభాస్ అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ అవుతుందనే అనుకోవచ్చు. కల్కి వంటి విజయం తర్వాత అభిమానులు ప్రభాస్ నుంచి మరింత కొత్తదనం, వైవిధ్యం కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ఎలిమెంట్స్ తో కూడుకొని ఉంటుందనేది త్వరలోనే తెలుస్తోంది. ఇది ప్రభాస్ కెరియర్ లో మరో బిగ్ మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.